ఆ దేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఆరాధనలో పాలు పొందిన మీ అందరికీ వందనాలు. తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి ఈ రోజున ఒక విషయం నేర్చుకుందాం. అంశం ఏమిటంటే నీ మాట. రాసుకోండి, నీ మాట. మన అంశం ఏమిటి? నీ మాట. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వాక్యాన్ని ఒకసారి చదివి వినిపించండి. నేను మీతో చెప్పునదేమనగా, మనుష్యుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును అన్నాడంతేనా. తర్వాత నీ మాటను బట్టి నీతిమంతుడవని తీర్పునందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పునందుదువు. చాలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతున్నటువంటి ఒక మాట ఏమిటంటే, మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు లెక్క అప్పజెప్పాలి. అది గుర్తుంచుకోవాలి మనం. నీ మాటను బట్టే నువ్వు నీతిమంతుడవో, లేదు నీ మాటను బట్టే నువ్వు అపరాధివో తేలిపోద్ది. ఒక వ్యక్తి నీతిమంతుడా లేకపోతే అనీతిమంతుడా దేన్ని బట్టి డిక్లేర్ అవుద్ది అంటున్నాడు ప్రభుల వారు? నీ మాటను బట్టే. అంటే మనిషి ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ మాట్లాడే మాటల వ్యర్థమైన మాటలకు ఒకవేళ దొరికితే ప్రతి వ్యర్థమైన మాటకు ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. నా ఇష్టం అంటే నేను మాట్లాడతాను, నా నోరు నాకు నోరు ఉంది కాబట్టి నేను ఏదైనా మాట్లాడతాను, ఏదైనా మాట్లాడటానికి నాకు హక్కు ఉంది అని ఒకవేళ ఏది పడితే అది, ఎలా పడితే అలా, ఎంత మాట వస్తే అంత మాట మన నోటితో మాట్లాడామనుకో, విమర్శ దినం అనేటువంటిది ఒకటి ఉందని గుర్తుపెట్టుకోమన్నాడు. విమర్శ దినం అంటే విమర్శించడం అంటే ఏమిటి? విమర్శ అంటే ఏమిటి? పరిశీలించడం. విమర్శించడం అంటే పరిశీలన చేయడం, మాట్లాడిన మాటను పరిశీలన చేయడం. దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు అవాస్తవం ఉంది. విమర్శిస్తాడు అంటారా? మమ్మల్ని పద్దాకి విమర్శిస్తారండి మేము చేసే పనులు అన్నారు. ఆ పనుల్ని విమర్శించడం తప్పేం కాదు. ఒక పని చేసినప్పుడు ఆ పనిని విమర్శిస్తున్నప్పుడు దానిలో మంచి ఎంత ఉంది, చెడు ఎంత ఉంది అని బయటకు వస్తుంది. మనం చేసే ప్రతి పనిని విమర్శించేవాడు కనుక లేకపోతే మన ఇష్టం వచ్చినట్టు చేసేస్తాం. అంటే పరిశీలించడం, విమర్శించడం అంటే నన్ను విమర్శించొద్దు అంటానికి వీల్లేదు. అసలు ఎవరో మనల్ని విమర్శించే వరకు కూడా మనం ఉంటాం ఎందుకు? మనల్ని మనమే విమర్శించుకుంటే, అంటే పరిశీలించుకుంటే తీర్పు పొందకపోదుము అన్నాడు బైబిల్లో. కొరింథీ పత్రికలు అంటాడు భక్త పౌలు, మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. విమర్శ దినమందు, తీర్పు రోజున మనం మాట్లాడే వ్యర్థమైన ప్రతి మాటకు లెక్క చెప్పాలి. ఎందుకు మాట్లాడే మాట అని ప్రభు అడిగారు అనుకో, దానికి మనం చెప్పవలసిన అవసరం ఉంది. రీజన్ చెప్పాలి. ఇదిగో ఈ మాట మాట్లాడాను, ఇదిగో ఈ కారణాన్ని బట్టి మాట్లాడాను, ఈ పరిస్థితిని బట్టి మాట్లాడాను అని ప్రతిదానికి లెక్క చెప్పాలి. ఈ పరిస్థితిలో ఇలాగే మాట్లాడాలని ఎవరు చెప్పారు నీకు? అక్కడ ఎందుకు ఓర్చుకోలేకపోయావు? అక్కడ ఎందుకు సహించుకోలేకపోయావు? ఎందుకు నువ్వు బరిదగించి మాట్లాడావు? దానికి ఆన్సర్ చేయాలి. ఏం చేయాలి? ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. ఒకవేళ లెక్క లేకుండా కనుక ఇక్కడ తప్పించుకున్నట్టు అక్కడ మనకు కుదరదు. అందుకు యేసు ప్రభుల వారు ఏమంటాడంటే 5వ అధ్యాయం 37వ వచనంలో, మత్తయి సువార్త 5:37 ఏమంటాడంటే చూద్దాం ఒకసారి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. అంతే. ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు నీ మాట అవును అంటే అవును, కాదంటే కాదు. ఏదైనా ఎవరికైనా ఒక మాట ఇచ్చేటప్పుడు ఏంటంటే, రేపు మరి రేపు గ్యారంటీగా నేను నీకు ఇచ్చేస్తాను అన్న, ఏ డబ్బులో ఏదో అడిగినప్పుడు, రేపు తేడా లేదు, రేపు పొద్దుట నేనే పట్టుకొచ్చి ఆ రేపు అన్నది ఆ రేపు అంతే సంగతిలో. అంతేనా? ఏదో ఒక నోటికి వచ్చిన మాటే కదా, ఈ పూట తప్పించుకుందామని రేపు చూద్దాంలే, మాపు చూద్దాంలే
ఇట్లా అనకూడదు. ఏ మాట మాట్లాడినా అవునంటే అవును, కాదంటే కాదు. ఒక మాట ఇచ్చాము అంటే ఆ మాట మాత్రం నిలబెట్టుకోవాలి, తప్పకూడదు. నీతిమంతుడు తనకు నష్టము కలిగినను ఏం తప్పడో మాట తప్పడు. బైబిల్ చెబుతుంది ఈ మాట. నీతిమంతుడట తనకు నష్టం కలిగిన ఏం తప్పడో మాట తప్పడం. మాట ఇవ్వకూడదు, తొందరపడి మాట్లాడకూడదు. తొందరపడి మాట్లాడేవాడు, తొందరపడి నడిచేవాడు దెబ్బతినిపోతాడు. తొందరపాటు ఉండకూడదు, తత్తరపాటు ఉండకూడదు. ఆలోచించి మనం ఏం చేయాలంటే మాట్లాడాలి. ఆలోచించి మాట్లాడడం. మూర్ఖుడు మాట్లాడినట్టుగా మాట్లాడేస్తారు కొంతమంది. మూర్ఖపు మాటలు నోటికి రానివ్వకూడదు. ఒక మూర్ఖపు మాటలు కానీ గర్వపు మాటలు కానీ ఎప్పుడు వస్తాయి అంటే ఒక గర్వంతో మాట్లాడతారు కొంతమంది. ఎప్పుడు వస్తుంది గర్వంతో మాట్లాడేది? గర్వం దేనివల్ల వస్తుంది? గర్వం డబ్బులు జేబు నిండా ఉన్నాయి అనుకోండి, డల్ అయింది. డబ్బులు జేబు నిండా ఉన్నాయి అనుకోండి, మామూలుగా రోజు ఉన్నట్టు అప్పుడు ఎవడన్నా కనపడితే ఆడు చీప్గా కనపడతాడు కీడి కంటికి. వాడంతా నుంచోబెట్టుకొనేస్తాడు. నేను ఇప్పుడు నుంచోబెట్టుకుంటాను అంటాడు. నుంచోబెట్టుకుంటాను, కూర్చోబెట్టుకుంటాను ఏంటి జేబులు డబ్బులు ఏమనుకున్నామండి ఇదిగో అంటాడు. ఎప్పుడు ఆడంతా ఈడంతా డబ్బు బలం, ఒక్కొక్కడికి జనబలం. నేను ఏదన్నా నా పక్కన 10 మంది వచ్చేస్తారు, నా జత వాళ్ళు ఉండారు, లేదా మా ఇంటి పేట వాళ్ళు ఉండారు. ఒక్కింటోడు ఆడేం చేస్తాడు నన్ను, నాకైతే ఎంతమంది ఉన్నారు. ఆ అండ చూసుకొని ఏం మాట్లాడతారు? మూర్ఖంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. మూర్ఖపు మాటలు మనం అయితే నోటికి రానికూడదు. ఓకేనా? కాబట్టి ఇది నాకు నోరు ఉంది కదా, నా ఇష్టం, నేను మాట్లాడేస్తాను అని ఎలా పడితే అలా మనం మాట్లాడకూడదని బైబిల్ చెబుతోంది. సామెతల్లో చెబుతాడు, జీవ మరణములు నాలుక వశ్యము. నాలుక వశ్యం. బ్రతకాలన్నా నాలుకే, చావాలన్నా నాలుకే. నాలుగుతో ఏది పడితే అది మాట్లాడకూడదు. పవర్ ఉంది నాలుగుకి. నాలుగుకేముంది? వదిలేసే. నాలుగుకేముంది? పవర్ ఉంది. మన నోటితో ఏదైతే మాట్లాడతామో అది ఖచ్చితంగా జరుగుద్ది అన్నమాట. జీవమరణములు నాలుక అవశ్యం. అందుకని తొందరపడి ఏ విషయంలో కూడా మాట్లాడకూడదు. ఎక్కువ మాటలు కూడా మాట్లాడకూడదు. విస్తారమైన మాటల్లో దోషం ఉండకపోదని కూడా సామెతల గ్రంథంలో వ్రాయబడింది. కాబట్టి నాలుకతో కొండెలాడే వాళ్ళు కూడా ఉంటారు. కొండెములు అంటే ఎక్కడ లంకించుకొస్తుంటారు అన్నమాట. ఎక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ లేనిపోయినటువంటి కొండాలు చెప్పేవారు అంటారు కొంతమందిని. నోరే కదా, ఇప్పుడేం పోయింది, ఏం చెప్పాలో తెలియక ఎవడో ఒకడు కలిసినప్పుడు కలిసేపు మాట్లాడి మూడో వాడిని ఒకరిని తీసుకొచ్చి వాడు అట్లా వాడు ఇట్లా నీకు తెలుసా అని వాడి మీద లేనిపోని అని ఉన్నది చెబితే పర్లా, పలానా వాడు పలానా విషయంలో సరిగా లేడు, వాడిని నేను గద్దించాను, మీరు కూడా నన్ను గద్దించండి సరవుతాడేమో, ఆ లెక్క వేరు. అటు కాకుండా లేనిపోయిన కొండాలు, ఉపయోగం లేని మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు అని బైబిల్ చెబుతుంది. లేవియకాండంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. లేవియకాండంలో 19వ అధ్యాయం 16వ వచనం చూడమ్మ ఒకసారి. లేవియకాండం 19వ అధ్యాయం 16వ వాక్యం. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. చాలు. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. కొండెలాడోళ్ళు ఎక్కడ తిరుగుతారు? ఇంటింటికి తిరుగుతుంటారు. సుధాకర్ సంగతి తెలుసా? సుశాంత్ సంగతి నీకు తెలుసా? జాషువా సంగతి తెలుసా? ఇట్లా అఖిల అంటే ఏమనుకుంటున్నా అని ఇట్లా ఒకళ్ళ గురించి కొండేలాడుకుంటూ తిరుగుతారు. ఉపయోగం లేనటువంటివన్నీ చేస్తారు, వ్యర్థమైనవన్నీ చేస్తారు. అందుకే వ్యర్థమైన ప్రతి మాటకు
ఏం అప్పచెప్పాలి? లెక్క చెప్పాలి. అంతే తప్ప లెక్క చెప్పకుండా నేను తప్పించుకు తిరుగుతాను అంటే అవకాశం లేదు. అందుకని తొందరపడి ఎవరు కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏది కూడా మాట్లాడకూడదు. తొందరపడి మాట్లాడకూడదు. తొందరపడి మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదు. యోబు గారు ఉన్నాడు బైబిల్లో యోబు గారు ఉన్నాడు. యోబు గారు ఆస్తి బాగుపోయింది, పిల్లలంతా చచ్చిపోయారు, 10 మంది వాళ్ళు చచ్చిపోయారు. ఆ తర్వాత అతనుకున్న బంధువులు, స్నేహితులు వీళ్ళందరూ కూడా దూరం అయిపోయారు, అంతా పోయింది. అప్పుడు వాళ్ళ ఆవిడ ఏమందంటే, రోగం కూడా వచ్చింది ఈయనకి. ఎందుకయ్యా ఇంకా దేవుడిని స్తుతిస్తావు, దేవుడు దేవుడు అంటావు, ఆ దేవుడిని దూషించి చచ్చిపోరాదు అని మాట్లాడింది వాళ్ళ ఆవిడే. అప్పుడేమన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావు. దేవుడు మనకు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు దాన్ని అనుభవించడానికి అయితే బాగానే అనుభవించాం, ఏదో చిన్న సమస్య వస్తే దాన్ని అనుభవించడానికి మనకు తగదా అన్నది. మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావు అని అన్నాడు. అక్కడ అంటాడు, యోబు తన నోటి మాటతో నేను పాపము చెయ్యలేదు అని రాసి ఉంటుంది. కాబట్టి నీ మాట ఎలా ఉంది అనేటువంటిదే పరిశీలించుకోవాలి. ఒక మనిషికి ఇంకొక మనిషికి తగలాటం పెట్టేది మాటే. ఒక మనిషిని ఐక్యపరిచేది మాటే. ఇద్దరిని ఒకటి చేయాలంటే మాటతో చేయవచ్చు. బాగా దగ్గరగా ఉన్న ఇద్దరిని ఎడదీయాలంటే మాటే. అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట చెప్పి నిన్నేమన్నాడో తెలుసా అని అటు ఇటు కూడా చెప్పి ఇద్దరిని ఎడదీసేయవచ్చు. అందుకే పోయినసారి ఒకసారి నువ్వు ఇట్లా అడిగినప్పుడు ఏమన్నాడు గుర్తుందా నీకు అని గుర్తు చేసి మరి అదనమాట, అదా అందుకనే అని ఎడదీసేయవచ్చు. కానీ క్రైస్తవులంగా మనం చేయవలసింది ఏంటంటే, మనం ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ సమస్త దోషాలను ఏం చేస్తుందంటే కప్పుతుంది. కాబట్టి మనం వ్యర్థమైంది ఏది చేయకూడదు. అసలు వ్యర్థమైన ఏ పని చేయకూడదు. వ్యర్థమైన మాట మాట్లాడకూడదు, వ్యర్థమైన పనులు చేయకూడదు. అసలు వ్యర్థమైనటువంటి దానికి లెక్క చెప్పాలి. ఏది వ్యర్థమైనది ఏది చేసినా లెక్క చెప్పాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుతున్నారు. అది కథ. చాలు. యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నాడు, వ్యర్థమైన మాటలు మీ ప్రార్థనలో ఉండకూడదు. అంటే ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనలో ఏం మాట్లాడతారు? వ్యర్థమైన మాటలు. ప్రార్థనలో కూడా వ్యర్థమైన మాటలు మాట్లాడతారా? ప్రార్థనలో మాట్లాడతారు. ప్రార్థనలో కూడా వ్యర్థమైన మాటలు మాట్లాడతారని బైబిల్లో యేసు ప్రభువే చెప్పాడు. కాబట్టి వ్యర్థమైన మాటలు మాట్లాడటం వల్ల ఎక్కువ మాటలు మాట్లాడితే ఆయన వింటున్నాళ్లే, ఆయన మా మనవిని ఆలకిస్తున్నాళ్లే అని వాళ్ళు అనుకుంటారు. కానీ ఎక్కువసేపు మాట్లాడటం వల్ల కూడా ఆ మాటల్లో దోషం ఉంటుంది. అంటే ఈ ప్రార్థన ఏ ప్రార్థన? వ్యర్థమైన ప్రార్థన. ప్రార్థనలో కూడా వ్యర్థ ప్రార్థనలు ఉంటాయా? అసలు ప్రార్థన మేము ప్రార్థన చేస్తున్నాం అనుకున్నారు, కానీ అది ఏ ప్రార్థన అన్నాడు యేసు ప్రభు? వ్యర్థమైన ప్రార్థన. మరొక మాట చూపిస్తాను. 109వ కీర్తన 7వ వాక్యం.
వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నందునుగాక, వాని ప్రార్థన పాపమగునుగాక. చాలు. వాని ప్రార్థన పాపమగునుగాక. ప్రార్థన కూడా పాపం అవుద్దా? ప్రార్థన కూడా పాపమే. ప్రార్థన చేయటం కూడా పాపం అవుద్ది. ప్రార్థనలో మన ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడితే కుదరదు. దానికి ఒక లైన్ ఉంది, ఒక క్రమం ఉంది, ఒక లెక్క ఉంది. ఏసై 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 అని గబుకుని అడిగేస్తే కాదు. స్పృహలో ఉండి అడగాలి, తెలివిలో ఉండి అడగాలి. నిద్రమత్తులు ఉండిపోయి స్తోత్రం 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 అట్లా కాదు. మాట్లాడేది ఎవరితో అనేది గుర్తుపెట్టి మాట్లాడాలి. ఎవరన్నా మనం అడుగుతున్నామని తెలిసి ఉండాలి. అరే మనకంటే మన పై అధికారితో మాట్లాడటానికే గడగడగలాడుకుని జాగ్రత్తగా ఉండి ఎక్కడ అక్షరం పొల్లు తేడా రాకుండా మాట్లాడతామే. పక్కవాడు గమనిస్తుంటాడు మనం ఏం మాట్లాడుతున్నాం అంత అయిపోద్ది. బయటకు వచ్చిన తర్వాత అక్కడ అటెందుకు మాట్లాడేవరా, ఆయన ఏమనుకుంటాడు, అలా మాట్లాడకూడదు, అక్కడ ఇలా మాట్లాడాలంటే కంగారులో ఏదో మాట్లాడేసాను లేరా అంటాం. ఏది ఒక అధికారి దగ్గర మాట్లాడటానికి. మరి సర్వాధికారి అయిన దేవుడితో మాట్లాడేటప్పుడు వ్యర్థమైన మాటలు మాట్లాడి, ఉపయోగం లేని మాటలు మాట్లాడి, అరిసి కేకలు పెట్టి మన ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేసేస్తే అయిపోద్దా? ప్రార్థనే పాపం అయిపోతుంది. ఇక్కడ ప్రార్థన హేయము అన్నాడు సామెతల గ్రంథంలో. చూద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం చూడండి. సామెతలు 10:16. నీతిమంతుని అది ఇక్కడ ఉపదేశమును త్రోవ తప్పును. 16వ వచనం. జీవదాయకము భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును. ఇప్పుడు ఇక్కడ వారి ప్రార్థన పాపమగును గాక, భక్తిహీనునికి వచ్చుబడి పాపం పుట్టిస్తుంది. 28వ అధ్యాయం 9వ వచనం సామెతల్లో కూడా 28:9. ఇది అసలు మాట. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయం. అది ధర్మశాస్త్రము వినబడకుండా చెవి తొలగించుకుని వాని ప్రార్థన హేయం. ఇప్పుడు వ్యర్థమైన ప్రార్థన అంటే ఏంటంటే ధర్మశాస్త్రం వినబడకుండా, అంటే వాక్యం వినకుండా చెవిని తొలగించుకొని ప్రార్థన చేస్తాడు మళ్ళీ. అది దేవునికి హేయం. అంటే వాక్యం అయితే అవసరం లేదు. వాక్యం వినడో, వాక్యం విన్నా కానీ వాక్య ప్రకారం నడవడో. ప్రార్థన అయితే ప్రతిరోజు చేస్తాడు. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన ఉంటుంది ఇంట్లో. అందరూ కలిసి కుటుంబ ప్రార్థన చేసుకుంటారు, ఒక పాట పాడుకుంటారు, ఒక కీర్తన చదువుకుంటారు, మోకరించి ప్రార్థన చేస్తారు, కొన్ని సమస్యలు విజ్ఞాపన చేస్తారు దేవుడికి. ఆ తర్వాత బూతులాడుకుంటారు, ఆ తర్వాత పోట్లాడుకుంటారు, ఆ తర్వాత కొట్టుకుంటారు, ఆ తర్వాత తిట్టుకుంటారు. ఒకడేమో టీవీలో క్రికెట్ పెట్టమంటాడు, ఒకడేమో సీరియల్ పెట్టమంటారు. ఈ గొడవలు మామూలే. మళ్ళీ అర్థమైందా? పోట్లాడుకుంటారు, దెబ్బలాడుకుంటారు, బూతులు మాట్లాడుకుంటారు, కొట్టుకుంటారు, మందేస్తారు. మరి కుటుంబ ప్రార్థన మానుకుంటారా? మానరు. అందరూ ఒకేసారి కూర్చొని ప్రార్థన చేస్తారు. ఆదివారం ఆరాధనకి వెళ్ళడం మానతారా? మానరు. ప్రార్థన చేయమంటే 2 చేతుల పైకెత్తి ప్రభా ప్రభా అంటారు. మళ్ళీ ప్రార్థన చేస్తారు. అసలు ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం కదిలిపోద్దండి అంటుంటారు చూసిన వాళ్ళు. నిజమే, చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. అవును ఆయన, అవును ప్రభు మీరు చేస్తున్నారనుకో, మీ మాట వినపండి, అవునయ్య అంటాడు మోకరిచ్చి. అవును ఆయన అంటాడు. వాక్య ప్రకారం ఏమైనా చేస్తాడా? తర్వాత ఆమెనన్నాక ఆమెనంటే బూతులే. ఆమెనంటే ఇంక 2 ఇంటికి వెళ్ళిపోతాడు. ఆమెనంటే ఎలా చేసా అక్కడ పడుతుంది ఎలా అంటాడు. ప్రార్థన చేస్తున్నారు. మరి
వాక్యానికి ఏమైనా చోటు ఇస్తున్నారా? ధర్మశాస్త్రానికి ఏమన్నా చెవినిస్తున్నారా? అసలు ఆయన మాట అనకుండా ఆయనకు ప్రార్థన చేయటం హేయం కాకపోతే ఏంటండి అది? వారి ప్రార్థన పాపం అవుతోంది, అది వ్యర్థమైన ప్రార్థన అన్నాడు. అందుకనే వ్యర్థమైన ప్రతి మాటకు మనం ఏం అప్పచెప్పాలి? చూసుకోవడానికి మాత్రం ప్రార్థన. కొంతమంది అంటారు ఇప్పుడు ప్రార్థన విజయాన్ని తీసుకొస్తుంది కాదంట్లా. ఇప్పుడు ప్రార్థన ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ అన్నారు, తప్పేం కాదు. ప్రార్థన విజయాన్ని తెస్తుంది. ఎప్పుడు? వాక్యం వినాలిగా. అసలు ముందు వాక్యం వినకుండా నువ్వేం ప్రార్థన చేస్తావు, నేనేం ప్రార్థన చేస్తా? అసలు వాక్యం ఏం చెబుతుందో విని దాని ప్రకారం నడిచి అప్పుడు అడగాలి, అప్పుడు ప్రార్థన చేయాలి. అసలు వాక్యం ఏంటో తెలీదు, వాక్యం ఏం చెప్తున్నారో వినరో, వాక్య ప్రకారం నడవమంటేనేమో నడవరో, ఇది వాక్య విరోధం అంటేనేమో అదే చేస్తుంటారు. మళ్ళీ ప్రార్థన మానరు, మందిరానికి వెళ్ళటం మానరు, పాటలో మానరు. ఉపయోగమే ఉంది. ఓకేనా? కాబట్టి ప్రార్థన చేయడానికి కూడా ఒక అర్హత కావాలి. ప్రార్థన చేయడానికి కూడా ఒక అర్హత ఉండాలి. ఆయనకి ప్రార్థన చేయడానికి అసలు ఆయన చెప్పిన మాట అనుకోండి, ఆయనకు ప్రార్థన చేయడానికి అంత ధైర్యం ఎక్కడిదే? ఆయన చెప్పిన మాట అయితే తినరు, కానీ ఆయనకి ప్రార్థన చేసి నాకు ఇది కావాలి అది కావాలంటే ఇచ్చేస్తాడండి. అందుకని వారి ప్రార్థన పాపమైపోతుంది అని బైబిల్లో రాయబడింది. సహజంగా అంటారు ఆయన చాలా ప్రార్థన పరుడని అంటారు కొంతమందిని, మరి జీవితాన్ని చూడండి కొంతమందిని, ఏం బాగా. ముఖ్యంగా చాలామంది ఏమంటారంటే ప్రార్థనకి ప్రాముఖ్యత ఇవ్వాలి, వాక్యానికి కాదు. ఆ సంఘంలో ప్రార్థనకు పెద్ద ప్రాముఖ్యత ఉండదండి. ఒక వాక్యం అంటారు, పెద్ద వాక్యాలు చెప్తుంటారు, వాక్యం అని అంట, మర్మాలంట, అయ్యేనండి, పెద్ద వాక్యం అంట. ప్రార్థన ఎక్కువసేపు చేయరండి వాళ్ళు. మందిరంలో ఎక్కువసేపు ప్రార్థన చేయరండి. మనమైతే మొదలు పెడితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గొలుసు ప్రార్థనలు చేస్తామండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం ఏముందంటే అది నాకేం తెలుసు అంటాడు. మళ్ళీ ఎందుకు ఈ గొలుసు ప్రార్థన? ముందు వాక్యం తెలుసు, ఆ తర్వాత గొలుసు ప్రార్థన చేస్తావో లేకపోతే ఇంకేదన్నా ప్రార్థన చేస్తావో. దేవునితో మాట్లాడాలంటే ఆ దేవుని గురించి తెలిసి ఉండాలి కదండి. ఆయన ఎలాంటి వాడో తెలిసి ఉండాలంటే వాక్యం తెలిసి ఉండాలి. ఆయన ఏది చేయమంటున్నాడో తెలిసి ఉండాలి, ఏది చేయొద్దన్నాడో తెలిసి ఉండాలి, ఏది మానాలో తెలిసి ఉండాలి, ఏది చెయ్యాలో తెలిసి ఉండాలి. ఇవేవి తెలియకుండా వెళ్ళిన దగ్గర నుంచి మోకరించి ప్రార్థన చేపించి ఇస్తున్నందుకు వందనాలయ్యా, నువ్వు మాకు అది ఇచ్చేసావు, నీకు వందనాలు, ఇచ్చేది నమ్ముండి, ఇచ్చినందుకు నమ్ముండి, ఇచ్చేసాడు నమ్ముండి అని వీళ్ళు చెప్తుంటారు ఎక్కడ ఉండి. నువ్వేం కోరుకున్నావు? అదిగో వచ్చేసింది చూడు, అదిగో నీకు కనపడతాం చూడు అన్నమాట. నిజంగానే వచ్చేసిందేమని వీళ్ళు కంగారు పడతాం. వచ్చేసింది, ఇంకేముంది, నాకు వచ్చేసింది ఏంటి వస్తే వస్తుంది. ఇప్పుడు 50,000 కావాలని అడిగాం, వచ్చేసినాయి. ఏంటంట లాభం, ఫలితం ఏంటి? 50,000 వస్తే ఫలితం ఏంటి అంట. మరి వాక్యం ఏది? ఇప్పుడు సాతాను కూడా భ్రమ పెట్టి ఇటు చేస్తే వస్తుందని వాక్యానికి దూరం చేసి ఏదో రకంగా మనకు మూట తెచ్చి ముందు పారేసాడండి. భలే ఉందానికి అక్కడే ఆగిపోతావుగా, వాక్యంలోకి వెళ్ళవుగా. మరంతే, అక్కడే ఆగిపోతాడు. మనం కావాల్సింది ఏది? మూట కాదు, మన నోటి మాట ఎట్లా ఉందనేది కావాలి. మనం చేసే ప్రార్థన ఏమండి, మనం చేసే ప్రార్థన వ్యర్థమైందా అర్థమైందా అనేటువంటి దానికి కావాలి. అంతే తప్ప వారి ప్రార్థన పాపమగునగాక అనే స్థాయిలో మనం ఉండకూడదు. అంటే అట్లనే చెప్పి ప్రార్థన చేయొద్దని చెప్తున్నామా? మనం ప్రార్థన చేయొద్దని చెప్పట్లా. విస్తరించి మాటలాడుట వలన ఆయన మనవి వింటాడేమో అనుకోవద్దు అన్నాడు యేసుప్రభు. స్పష్టత ఉండాలి, ఏం కావాలో స్పష్టత ఉండాలి. శక్తి చాలట్లేదు, అయ్యా నాకు శక్తి, ఒక స్పష్టత ఉండాలి. ఆయన విన్నాడు అనేటువంటి గ్రహింపు ఉండాలి. ఆయన చెప్పింది నేను చేస్తున్నాను అనేటువంటి ఒక అవగాహన మనకు ఉండాలి. ఆయన చెప్పింది చేయకుండా ఆయనకు ప్రార్థన చేస్తే వింటాడని ఎవరు చెప్పారు? ఇప్పుడు నేను గంట సేపు చేశాను, 2 గంటలు చేశాను, 3 గంటలు చేశాను, ప్రార్థన చేస్తే తప్పేం కాదు. ఆయన అన్నాడుగా, అసలు ఆ మాట వినకుండా, ఆయన ధర్మశాస్త్రాన్ని వినటానికి నీ చెవులు ఇవ్వకుండా
ప్రార్థన చేస్తే అది హేయం. హేయం అంటే అసహ్యమే. అదే ఎలా అవతలగా చెప్పచ్చాగాను ఎలా అంటాడు. అంతే. ఇప్పుడు మనం ఏదో పని చెప్పాం, పిల్లడికి అస్సలు చెప్పిన మాట వినడం. ఒక 50,000 అన్నాడు అనుకో, ఇందా నాన్న తీసుకో అంటాడా? ప్రార్థన చేశాడు కదా అని, అడిగాడు కదా అని. ప్రార్థన అంటే ఏంటి? అడగటమే కదా. ఇచ్చేస్తామేంటి? అసలు ఎంత అసహించుకుంటాం. అదే ఏ పని చెప్పినా తూచే తప్పకుండా చేస్తాడు అనుకో, కొంచెం నీరసంగా కనపడితే ఏంటి నీ బాధ ఏంటి చెప్పు, నేనున్నాను చెప్పు అని అడిగి మరి అవసరం అంటే తెలుసుకుని ఇస్తాం. ఏ పని చెప్పినా చక్కగా చేసుకొస్తున్నాడండి. అడిగి అవసరం వచ్చింది ఏదో చెప్పుకోలేకపోతున్నాడు, అడిగితే ఏమనుకుంటాడు అని అడగలేకపోతున్నాడు. ముఖం చూసి చెప్పేచ్చు. నెహెమ్యాను చూసినట్టు చూసి, ఏంటి ఇంత డల్లగా ఉన్నావు, నీరసంగా ఉన్నావు, ఏం కావాలంటే, కాదు నాన్న ఏం కావాలని నీకు చెప్పు, చిన్న సమస్య ఒకటి వచ్చింది, ఇట్లా నేనున్నాను కదా, మరి నాతో చెప్పవే, అడుగు, నీకు ఏదైనా సమస్య వస్తే నేను ఇస్తాను అని ఈ పని చేసి పెడతాం. అందుకే యేసుప్రభు అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. ఎవరిని అడగమన్నది? చెప్పిన మాట విన్నోడిని. అంతేనా? చెప్పిన మాట విన్నవాడు అడిగితే ఇస్తాడు. అంతే తప్ప రికాయంగా బైరాగిలాగా అడగమన్నావుగా నేను కూడా అడుగుతున్నాను ఎవరు పడతాడు అడిగితే ఎలా ఇస్తాడు దేవుడు? అంతేగా. ఆయన పిల్లలకైతే ఇస్తాడు, దారి పోయికల్లా ఇస్తాడేంటి? అప్పుడప్పుడైతే భిక్ష వేస్తుంటాడు కావాలంటే. అంతేనండి. కాబట్టి ప్రార్థన అనేటువంటిది పాపం అవ్వకుండా ఉండాలి అంటే ముందు ఆయన చెప్పిన పని చేయటం నేర్చుకోవాలి. మనందరం కూడా ఆయన వాక్యాన్ని వినడం నేర్చుకోవాలి, వాక్యం ప్రకారం నడవటం నేర్చుకోవాలి. వాక్య ప్రకారం నడవకుండా మన ఇష్టం వచ్చినట్టు చేసి సినిమా పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నాం అనుకో, ఇంట్లో సినిమా పాట ఒకటి పెట్టి ఇంట్లో డ్యాన్స్ చేస్తున్నాం, ఎగురుతున్నాం, మళ్ళీ ఆదివారం గుడికి వెళ్తున్నాం, చప్పట్లు కొడుతున్నాం. ఏంటి? ఏమండి? పెళ్ళి వచ్చింది, స్టేజ్ కట్టి డీజే బాక్సులు పెట్టి డాన్సులు వేస్తున్నాం. తర్వాత ఏమో అయ్యగారు వచ్చి చక్కగా పాటలు పాడి యేసుప్రభు పాటలు పాడి పెళ్లి చేస్తున్నాడు. మళ్ళీ ఆమె ఆయన కింద దిగడు లేదు, మళ్ళీ సినిమా పాటలు పెట్టి డాన్సులు వేస్తున్నాం అనుకుందాం. ప్రార్థన పెళ్ళి అండి అంటాం, మళ్ళీ క్రైస్తవులు అండి అంటాం. క్రైస్తవులా? మరి వీళ్ళంతా ప్రార్థన చేసేవాళ్ళే. మళ్ళీ వీళ్ళంతా వింటాడా దేవుడు? ఇదేంటని చెప్పామనుకో మిర్రం చూడటం మన ఇంకా మరి వీళ్ళే భక్తుల్లాగా ఒక సినిమా పాట కూడా వేయకూడదా? పద్దాకు చేస్తున్నామా పెళ్ళి? ఎప్పుడో ఒకసారి చేస్తున్నాం, చేయరాదు, పద్దాకు చేయరాదు, పద్దాకు చేస్తామేంటి? ఏదో కుర్రలు సరదా పడ్డారు, ఏదో కాసేపు ఏదో సినిమా పాటలు కదా డ్యాన్సులు వేసారు, ఇది కూడా పెద్ద తప్ప. చర్చకి అదే చేయకపోయావా? మళ్ళీ యేసుప్రభు ఎందుకు, అయ్యగారులు ఎందుకు మధ్యలో? ఇల్లుడు సిగ్గులేదు. ఏం పనులు రా అని అయ్యగారు అడగాలి వద్దా? బాధ్యత ఎవడదండి? అయ్యగారిదే. ఇట్లాంటి పనులు చేస్తే కుదరదు అబ్బాయి అనాలి వద్దా? అంతే, భయపడతాడు. అసలు అక్కడికి వెళ్ళక నేను రాను అని అక్కడ మానేసే భయం వస్తుంది ఇంకోసారి ఇంకోటి ఆ పని చేయడానికి. అంతే తప్ప అరే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటా అసలు వాక్యాన్ని వినకుండా క్రమం లేకుండా భయం లేకుండా చేస్తే వారు ప్రార్థన చేస్తున్నారంట. మళ్ళీ ఆ ప్రార్థన ఏమవుద్ది? పాపం అయిపోతుంది. వారి ప్రార్థన పాపం అయిపోతుంది. తర్వాత అది వ్యర్థమైనటువంటి ప్రార్థన. మీరు ప్రార్థన చేసేటప్పుడు యేసుప్రభు ఏం చేయొద్దన్నాడు? వ్యర్థమైన మాటలు ఉచ్చరింపవద్దు, వచింపవద్దు. అంటే అర్థవంతమైన మాటలే మాట్లాడాలి, ఉపయోగకరమైన మాటలే మాట్లాడాలి తప్ప ఉపయోగం లేని మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనం మరొక మాటను చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వాక్యం. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయం నాకు ఎలా ఉందన్నాడు?
దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు అది ఇక్కడ కూడా ఒక వ్యర్థత కనపడింది మనకి. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అన్నాడు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తము దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. పారంపర్యాచారం అంటే పితృపారంపర్యాచారం, మన తాతల ముత్తాతల నాటకానికి వస్తున్న సంప్రదాయం. దీనికి మనోళ్ళు నన్ను సనాతన ధర్మం అన్నారు, చూశారు? అదనుకోండి సనాతనం సనాతనం అంటే తప్ప సనాతన ధర్మం అంటే దేవదేళ్ళకి మళ్ళీ సనాతనం సనాతనం అంటే పురాతనం కదా, సనాతన ధర్మం అంటారు. ఇప్పుడు వీళ్ళనే సనాతన ధర్మం ఏంటో తెలుసా? ఒక ముక్క చెప్పనా? ధర్మాన్ని 4 పాదాల నడపాలి. ధర్మాన్ని ఎన్ని పాదాలతో నడిపించాలండి? శ్రీనివాసరావు గారు 4 పాదాలు నడవాలి ధర్మం ఎప్పుడైనా సరే. 4 పాదాలతో నడవాలి. 4 పాదాలు ఏంటనుకుంటున్నారు? బ్రహ్మ తలలో నుంచి పుట్టిన బ్రాహ్మణుడు ఒకటి, భుజాల్లో నుంచి పుట్టిన క్షత్రియుడు కత్తి తీసి యుద్ధం చేస్తాడే రాజులు 2, ఈ ఉదరము అంటే పొట్ట ఈ తొడకాళ్ళలో నుంచి పుట్టిన వైశ్యుడు అంటే కామిటీ, తర్వాత కాళ్ళలో నుంచి వచ్చిన శూద్రుడు, ఈ 4 ఇదే 4 పాదాలతో నడిపేటువంటి ధర్మం. శూద్రుడు అనేవాడు ఆ పైనుండ 3 కులాల వాళ్ళకే ఊడుగుని చేయాలి, సేవ చేయాలి. శూద్రుడు అంటే అంటరానివాడు, వెలివేయబడినవాడు. శూద్రుడు అంటే వెలివేయబడ్డాడు. ఈ 3 కులాల వాళ్ళకి సేవ చేసుకునేవాడిని శూద్రుడు అంటారండి. ఏ 3 కులాలకి? కామెట్లకి, రాజులకి, బ్రాహ్మణులకి సేవ చేసుకోవాలి శూద్రుడు అనేవాడు. అది అది వాళ్ళ ధర్మం అంటే మనధర్మ శాస్త్రం అది. అయితే ఇక్కడ యేసుప్రభులు వారు ఏమంటారంటే, మీరు మీ పారంపర్యాచారం నిమిత్తం దేవుని వాక్యమని నిరర్ధకం చేస్తున్నారు. అంటే పెద్దోళ్ళు కల్పించినటువంటివి ఉన్నాయే, పెద్దోళ్ళు చెప్పినటువంటి ఆచారాలు ఉన్నాయే, వాటిని పాటించడం కోసం దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారు? నిరాకరిస్తున్నారు. దేవుని వాక్యము నిరర్ధకము చేస్తున్నారు. మార్క్స్ వార్తలో అంటాడు, దేవుని వాక్యమును బొత్తిగా నిరాకరించుదురు అన్నాడు. మరి ఏం చేస్తున్నారు? వేషధారులారా అన్నాడు. మళ్ళీ ఏం ధరించారు వీళ్ళు? వేషాన్ని ధరించారు. వేషధారులారా అన్నాడు. వేషధారులారు ఎందుకన్నాడు? మేము దేవుని పిల్లలమండి అనే వేషం. వేషం దేవుని పిల్లల వేషం వేశారు. చేసే పనులేమో పారంపర్యాచారాలు. మా పెద్దోళ్ళు అది పెట్టారండి. మా పెద్దోళ్ళు మొదటి నుంచి వచ్చిన ఆచారం అండి, ఇది పురాతనం ఉందండి, అదండి ఇదండి అదనమాట. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు చూడండి, నలుగులని వేసి ఆ వచ్చిన వాళ్ళందరికీ అక్కడ కూర్చున్నట్టుకు రాయి కతి సరే ఎటక రాస్తున్నావు కాబట్టి అడిగి రాయి అంతే. వచ్చిన వాళ్ళకి నేనేమో నీకు రాసి, నువ్వేమో నాకు రాసి అంటే మళ్ళీ వీళ్ళు పసుపు తీసుకొని ఆళ్ళ మీద జిమ్మి, వాళ్ళు తీసుకొచ్చి ఏళ్ళ మీద జిమ్మి, రోడ్ల మీద పరిగెత్తి, అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఆ నీళ్లు తీసుకొని మీద ఇసురుకొని, ఈ దౌర్భాగ్యపు ఆచారాలు, ఈ దౌర్భాగ్యపు సిద్ధాంతాలు చేసేది ఎవరు అనుకుంటున్నారు? నామకార్థ క్రైస్తవులే. అన్యులను చూడండి మీరు ఎక్కడైనా సరే. వీళ్ళు అన్యులు అన్న వాళ్ళనే చూడండి, అట్లాంటి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటారో. వాళ్ళు ఏదైనా రాసుకున్న జస్ట్ ఇదిగో ఒక్క ఆవిడే పసుపు తీసుకుని ఇక్కడ కొంచెం రాస్తుంది, మర్యాదపూర్వకంగా నిలబడతారు, ఆ కార్యక్రమాన్ని చూస్తారు. ఏదైనా పలహారం పెడితే నీట్గా తీసుకుంటారు, క్లాసుగా ఇంటికి వెళ్ళిపోతారు. మరి వీళ్ళకేమొచ్చి వచ్చింది? ఆ పాటపాడు మొదలు పెడుతున్నారండి. మళ్ళీ ఈ నలుగులు వేయటం చేయకూడదు, అట్లాంటి పనులు మనం చేయకూడదు. అందుకని వేషధారులారా అన్నాడు. గుర్తున్న వేషధారణ అంటే అసలు ఒరిజినల్ రూపం ఇది కాదు. గుళ్ళోకి వెళ్ళి కూర్చుంటారు చూడట, అయ్యగారు ఏది చెప్పినా కానీ పాపం ఏమి ఎరగనలాగా ఇక్కడ కూర్చుంటారు చూడు.
అసలు రూపం అది కాదు. ఇక్కడ వేషం వేశారు. ఇక్కడ అసలు ఒరిజినల్ రూపం బయట ఉంది, ఇంటికాడ ఉంది అంతే. ఇక్కడ కసేపు వేషం ముసుకేసుకొని యాంజాలు ఉన్నట్టు కూర్చుంటే అమ్మో ఎంత మంచామో ఎంత మంచోడో అనుకోవాలి. అందుకని వేషధారులరా అని ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. మనుషులు కల్పించిన పద్ధతులు ఎవరు కల్పించినాయి? దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు. నేషాయి మిమ్మల్ని గురించి చెప్పిన ఈ మాట, ఈ ప్రవచించిన ఈ మాట సరియే అని వారితో చెప్పాను. మనుషులు కల్పించిన మాటలైతేనే దేవుడు చెప్పిన మాటలలాగా బోధిస్తున్నారంట. మరి దేవుడు చెప్పిన మాటలనేమో తీసుకెళ్ళి పక్కన పారేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. నోటుతో పలికే ప్రతి వ్యర్థమైన మాటకు లెక్క చెప్పాలి. ఇది కదా నీ మాట మన అంశం. వ్యర్థమైన మాటకి ఏం చెప్పాలి? మరి వ్యర్థమైన ప్రార్థన ఉంది, వ్యర్థమైన ఆరాధన కూడా ఉంది. వ్యర్థమైన ఆరాధన ఇదే, నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. ప్రభువా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, పరిశుద్ధుడా నీకు స్తోత్రం, ప్రాణప్రియుడా నీకు స్తోత్రం అని ఆరాధన చేస్తున్నారు. అంత వ్యర్థమే. ఎందుకని? అది మనుషులు చెప్పిన మాటలే దేవుడి మాటలాగా చేసి దేవుడి మాటలు తీసుకెళ్ళి పక్కన పారేసి ఎంత ఆరాధన చెప్తే దేవుడు కోరుకుంటాడండి ఆరాధన? గట్టి 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 చప్పట్లు కొట్టేసి ఎగిరి ఎగిరి ఏదో నోటుకొచ్చిన అలా మాట్లాడేసేస్తే ఊరుకుంటాడా? మనుషులు కల్పించిన వాటినే దేవుడు మాటలాగా చెప్పటం ఏంటంటే, పిల్ల ఎదురు వచ్చిందిరా ఎలమాకురా అని పిల్లవాడు నేర్పిస్తున్నారు అంతే తప్ప ఏదైనా వాక్యం ఒక ముక్క నేర్పిస్తున్నారా? నేర్పించట్లేదు. ఇదంతా వ్యర్థమే. అందుకని నేను అంటున్నాను, అర్జెంటుగా సంఘాలు మారు మనసు పొందాలి, సంఘ కాపర్లు మారు మనసు పొందాలి. అర్జెంటుగా సంఘ నాయకులు మారు మనసు పొందాలి. కళ్ళ ముందు ఇంత సోద్యం కనపడుతున్నా కానీ ఏం మనకు పట్టలేదులే, మనకు సంత మనకు వసతులే చూసేవాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళు మారు మనసు పొందాలి ముందు అర్జెంటుగా. అదేంటంటే వాళ్ళు పెద్ద కుటుంబం అండి, ఏమన్నా అన్నామంటే ఆ 4 కుటుంబాలు ఆగిపోతాయి సంఘంలో. కర్మలు మోస్తారు, మనం చేసేది ఏముందిలేండి, ఏదో చెప్తున్నాం కానీ పనండి, చేసేది ఏముంది పనండి అని గట్ట అలవాటు పడ్డారు. ఇప్పుడు 4 కుటుంబాలు కనుక బ్రేక్ అయ్యారు అనుకోండి, అయ్యగారు బోళ్ళని మరి కిస్తీలు పెట్టుకున్నాడు వెనకాల. ఈ కిస్తీలు నెట్ వెళ్తే ముందుకి కారు తీసుకున్నాడు మొన్నే, కిస్తీ కట్టాలంటే మరి ఇప్పుడు అటు నుంచి దశం భాగం వస్తుంది, ఇవన్నీ కౌంట్ వేసుకున్నాడు ముందే. ఇటు అటు అటు ఇటు సరిపోతుంది. ఇప్పుడు తప్పు చేస్తున్నాం అన్నాడు కాడు మానేస్తాడు. మరి ఎవడు కడతాడు? మనకెందుకు వచ్చింది? మనకెందుకు వచ్చిందండి? ప్రభువు నిన్ను దీవించును కాక, అవసరమైతే నన్ను దీవించడానికే పంపించాడు దేవుడు అని చెప్పుకుంటే ఒక ముక్కలో పోలా. జీవన వ్యాపారములలో చిక్కుకొనడు సరైన దైవజనుడు, సరైన సైనికుడు. జీవన సంబంధమైన వ్యాపారాల్లో చిక్కుకోడు. యుద్ధానికి వెళ్ళేవాడైతే, యుద్ధానికి కత్తి పట్టుకుని వెళ్ళేవాడు, మరి అక్కడ అది పెట్టొచ్చానుగా, మరి అదేమైందో, ఇక్కడ వదిలిపెట్టి వచ్చా ఇదేమైందో, దాన్ని సరి చేసి వస్తా నాకు ఒకసారి వెళ్ళి అది దాచి వస్తా నాకు అంటాడా? యుద్ధానికి వెళ్ళిన వాడు ఏం చూస్తాడంటే శత్రువు ఎక్కడ ఉన్నాడని ఎదురు చూస్తాడంతే. అంతే, ఎదరకెళ్ళటమే అంతే తప్ప వెనక్కి తిరిగి ఆలోచించడం. ఇప్పుడు వీళ్ళు నోరు ఎత్తకపోవడానికి కారణం ఏంటంటే, నోరు మూసేసిన ఏంటి? పైసలు. ఏదైనా గట్టిగా వాక్యం చెప్పామా అది వాళ్ళు ఊరుకోరు, వీళ్ళు అడ్డం తిరుగుతారు, వీళ్ళు మానేస్తారు. అప్పుడేంటి పరిస్థితి? అయినా వాళ్ళని గద్దించవలసిన అవసరం మనకేముంది అనుకోవటం అన్నా. అట్లాగని చెప్పి నోరు మూసుకొనే ఉండకూడదు, సరి చేయవలసిన అవసరం మాత్రం. అది వాక్యం ఎలా చెప్తుందండి ఇలా ఉండాలి, మీరు ఎందుకు ఉండలేదండి అని ఒంటరిగా గద్దించు, తప్పే ఉందండి. కాబట్టి వ్యర్థమైన ఆరాధన, వారి హృదయము నాకు దూరముగా ఉంది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధిస్తూ నన్ను వ్యర్థముగా
ఆరాధిస్తున్నారు అన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. మళ్ళీ ఇక్కడ ఏమన్నాడంటే నోటపడినది మనుషుని అపవిత్రపరచదు, కానీ నోట నుండి వచ్చినది మనిషిని అపవిత్రపరచుని వారితో చెప్పాను. ఏదో నోట్లు వేసుకుని నవ్వులు మింగి అదేమవుతుంది, నోట్లోంచి వస్తుంది, ఏమొస్తుంది? మాట. నోట్లోంచి వచ్చిన మాటలే మనిషిని అపవిత్రం చేసేది. అంటే మాట్లాడే మాటలే అపవిత్రం చేసేస్తాయి అన్నమాట. అందుకని ఆచి తూచి మాట్లాడాలి, కంగారుపడి మాట్లాడకూడదు, తొందరపడి మాట్లాడకూడదు. ఒక మాట బయటికి వదులుతున్నాం అంటే బాగా ఆలోచించుకోవాలి లోపల. ఇది మాట్లాడటం వల్ల ఎటు నుంచి ఏ సమస్య ఉంది, ఎటు నుంచి ఏ మేలు ఉంది, కీడు ఉంది అని అన్నిటిని కూడా ఒక్కసారి బేరీజు వేసుకొని పలకాలి. తొందరపడి మాట్లాడకూడదు. కాబట్టి వ్యర్థమైన మాట కనుక మాట్లాడామనుకో దానికి ఏం అప్పచెప్పాలి? లేక అప్పచెప్పాలి. వ్యర్థంగా ప్రార్థన చేసినా అప్పచెప్పాలి, వ్యర్థంగా ఆరాధన చేసినా అప్పచెప్పాలి. ఇంకో మాట చూపిస్తాను. నిర్గమకాండం 20వ అధ్యాయం. నిర్గమకాండము 20వ అధ్యాయం 7వ వాక్యం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచడం చాలండి. వ్యర్థమైన మాటలు ఏది పడితే అది మాట్లాడడం లెక్క చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే నీ దేవుడిని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఉచ్చరించడం అంటే ఉచ్చాటన, మంత్రించుట అంటారు కూడా ఇంకొక రంగా. అంటే పలకడం. ఉచ్చరించడం అంటే పలకడం. ఎట్లా పలకకూడదు? నీ దేవుడైనటువంటి యెహోవా నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించకూడదు. అంటే అవసరం ఉన్నా లేకపోయినా పద్దాక ఆ పేరు ఎత్తకూడదు. నామం అంటే ఏమిటి? పేరు. ఇంకో రకంగా చెప్పండి, నామం అంటే అసలు ఆయనకి ఒక పేరు అనే ఉంది, నేనే పెట్టుకోవచ్చు ఆయనకి, దేవుడికి. అసలు నామము అంటే అర్థం ఏంటంటే ఆయన క్యారెక్టర్. నామం అంటే ఆయన క్యారెక్టర్. అది దాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఎవరి నామాన్ని? మన దేవుడైనటువంటి ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఎవరైతే వ్యర్థంగా ఉచ్చరిస్తారో అతను నిర్దోషి అండవు దేవుడు. నిర్దోషిగా ఎంచడం అంటే దోషిగా ఎంచుతాడు. ఇప్పుడు దేవుని నామాన్ని మనం ఎలా ఉచ్చరిస్తున్నాం పరిశీలన చేయాలి. దేవుని నామాన్ని ఎలా పడితే అలా ఉచ్చరించకూడదు. కొంతమంది దేవుని నామం అని చెప్పి ఆ పేరు మీద కొన్ని షాపులు పెడతారు. ఇప్పుడు బీర్ షాప్ ఉందనుకోండి, బీర్ షాప్కి దేవుడు పేర్లు పెడతారా? ఇప్పుడు మనం క్రైస్తవుడైతే వాళ్ళు బీర్ షాపే పెట్టడం అనుకుందాం. బీర్ షాప్ పెట్టి దానికి మళ్ళీ అటు పెడతారా? యేసు ప్రభు వైన్స్ అని, యేసు ప్రభు కిళ్ళి కొట్టి అని, యేసు ప్రభు సారాయి బడ్డీ అని అటు పెడతారా? అవి పెట్టరు. అన్నిళ్ళు పెట్టుకుంటారు. అవి వాళ్ళ పేర్లు పెంచుకుంటే కలిసి వస్తుందని, ఆ పేరు పెడితే కలిసి వస్తుంది, దేవుడు దీవిస్తాడు అక్కడని వాళ్ళ కోరిక. మా దేవుడు కొంచెం ఈ సారాయి వ్యాపారాన్ని గొప్ప చేయాలని వాళ్ళు పెట్టుకుంటారు. అసలు క్రైస్తవుడైతే వాటి పేరే ఎత్తడు. అర్థమవుతుందా? మళ్ళీ పేరు పెడతారేంటి? మళ్ళీ యేసు ప్రభు వైన్స్ అని పెడతారు వీళ్ళన్నా. యేసు ప్రభు డ్రామా కంపెనీ అని పెడతారు ఇవిడన్నా. పెట్టరా? చిచ్చి. అట్లాంటి వ్యర్థమైన వాటికి పెట్టరు. గిన్నెలు పెట్టుకుంటారు వాళ్ళ పేర్లు పెట్టుకొని. వాళ్ళకి అది గొప్ప, ఆ పేరు కలిసి వచ్చిందని. కాబట్టి యేసయ్య నామం అన్ని నామముల కన్నా పైనామం. అది యేసయ్య నామం హెచ్చింపబడిన నామం, యేసయ్య నామం గొప్ప చేయబడిన నామం. ఆ నామమే సర్వమానవాళిని
పాపము నుండి విడిపించగలిగిన నామం. కాబట్టి ఆ నామాన్ని వ్యర్థముగా ఏ వ్యక్తి కూడా ఉచ్చరించకూడదు. వ్యర్థంగా కనుక దేవుని నామాన్ని మాట్లాడితే వాడి శిక్ష అనుభవిస్తాడు. ఓకేనా? ఈ నామం ఏమంటారంటే హీబ్రూలో ఎలోహిమ్ అంటారు. హిమ్ అనేటువంటి పదం బహువచనాన్ని చూపిస్తుంది అనమాట. ఏకవచనంలోనే బహువచనాన్ని చూపిస్తుంది. ఎలోహిమ్ అనే పదం. కాబట్టి ఆ దేవుడు అనగానే మనకు ముగ్గురు వ్యక్తులు కనపడతారు. ఎట్లా మత్తయి సువార్తలో యేసుప్రభు చెప్పాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి ఒకే నామాన్ని వాడాడు. తండ్రి నామమే కుమారుని నామం, కుమారుని నామమే పరిశుద్ధాత్మ నామం. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అన్నాడు యేసుప్రభు. నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ అన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అన్నాడు. అంటే తండ్రి నామం ఈ నామం ఒకటే. నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ అన్నాడు. ముగ్గురు వ్యక్తులకి ఉన్నది నామం ఒకటే. ముగ్గురు వ్యక్తులు అంటున్నాను, మళ్ళీ ముగ్గురు వ్యక్తులే, ఒక వ్యక్తి కాదు. ముగ్గురు వ్యక్తులు ఒకే నామం కలిగి ఉన్నారు. అది దేవుని నామం. దేవుని నామం దాన్ని వ్యర్థముగా మనం ఉచ్చరించకూడదు. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు. తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు. ముగ్గురు వ్యక్తిత్వాలు కలిగి ఉన్నారు. ముగ్గురు కలిపి ఒక్కడే. అదే దేవుని నామం. ఆయనను దేవుడు అని పిలుస్తారు. యెహోవా అని బైబిల్ గ్రంథం పిలిచింది. ఆయన నామాన్ని ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ ఉచ్చరించకూడదు. సరే, మొత్తం మీద మనం ఏం నేర్చుకున్నామంటే, మన అంశం నీ మాట అని అన్నాడు. వ్యర్థమైన ప్రతి మాటకు నువ్వు లెక్క అప్పజెప్పాలి. నీ నోటితో మాట్లాడింది, నీ మాట ఏదైతే పలుకుతున్నావో దానికి ఖచ్చితంగా వ్యర్థమైన మాట మాట్లాడితే లెక్క అప్పజెప్పాలి అని మనం నేర్చుకున్నాం. వ్యర్థమైన ప్రార్థన కూడా లెక్క చెప్పాలి. వ్యర్థమైన ఆరాధన కూడా, వ్యర్థంగా దేవుని నామాన్ని ఆరాధించినా కూడా ఖచ్చితంగా మనం దానికి లెక్క అప్పచెప్పాలి. కాబట్టి మన నోటి మాట వ్యర్థంగా ఉండకూడదు అని మనం నేర్చుకున్నాం ఈరోజు. మన నోటి మాట ఎలా ఉండకూడదు? వ్యర్థంగా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి?